హిందూ పురాణాల్లో చిన్నమస్త ప్రస్తావన తొలిసారిగా 9వ శతాబ్దం నాటి శక్త మహాభాగవత పురాణ 9వ శతాబ్దం నాటి దేవి భాగవత పురాణాల్లో ఉంది. తాంత్రిక బౌద్ధ గ్రంథాల్లో కనిపించే చిన్న ముండిక, హిందూ పురాణాల్లో కనిపించే చిన్నమస్తాదేవి ఇద్దరూ ఒకరేనని 20వ శతాబ్దపు ప్రముఖ రీసెర్చ్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బరోడా డైరెక్టర్ వినయ్ తోష్ భట్టాచార్య తెలిపారు. తాంత్రిక మహావిద్యల్లో ఒకరే ఈ చిన్నమస్త. హిందూ ఆరాధనా విధానాల్లో ఒకటైన తాంత్రిక పూజల్లో ఆరాధించే రౌద్ర రూప దేవతలను మహావిద్యలు అంటారు. ఆ దేవతల్లో చిన్నమస్త కూడా ఉంది. 19వ శతాబ్దం నాటి ప్రాణతోషిని తంత్ర ప్రకారం ఒకసారి పార్వతీదేవి, మరో అవతారం చిన్నమస్తాదేవి మందాకిని నదిలో స్నానం చేసి వస్తుండగా ఆమె చెలికత్తలైన డాకిని, వామిని, వీరినే జయ, విజయ అని కూడా అంటారు. వారి ఆకలి అంటూ అరవడంతో వారి కోసం చిన్నమస్తాదేవి తన తలను తానే నరుక్కొని తన రక్తాన్ని వారికి ఆహారంగా ఇచ్చి ఆకలి తీర్చింది. మరో రక్తపు దార నేలపై పడితే అది సృష్టిని నాశనం చేసే ప్రమాదం ఉందని మూడో దారను తన తెగిన తలతో తాగేసింది. ఆమె తల తిరిగి అతుక్కున్నాక వాళ్ళు తిరిగి హిమాలయాలకు వెళ్లారు. చిన్నమస్తాదేవి గురించి ఇంకా చాలా వర్షన్స్, కథలు ఉన్నాయి. మరో వర్జన్లో క్షీరసాగరం మదనం సమయంలో రాక్షసులకు అమృతం దక్కకూడదని చిన్నమస్తాదేవి దానవుల వంతు అమృతాన్ని రాక్షస రూపంలో తాగేసి తన గొంతు దిగే లోపులోనే తల నరికేసుకుందనే కథనం కూడా ఉంది.